మహామాంద్యం అమెరికాలో మొదలై ప్రపంచాన్ని చుట్టుముట్టిన పెను ఆర్థిక సంక్షోభం. ఆర్థిక యంత్రం ఆగిపోయింది. కార్ఖానాలు మూతపడ్డాయి. కష్టజీవులు రోడ్డున పడ్డారు. ధనవంతుల సంపదలు కరిగిపోయాయి. ఈ రోజున్న ఉద్యోగం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. ఆకలి, అభద్రత లక్షలాది మంది కష్టజీవులను, ఉద్యోగులను సంక్షోభంలోకి నెట్టిన మహా విపత్తే తీవ్ర ఆర్థిక మాంద్యం. తీవ్ర ఆర్థిక మాంద్యం నేపథ్యంలో చార్లీ చాప్లిన్ తీసిన మోడర్న్ టైమ్స్ అనే సినిమాలోనివి ఈ దృశ్యాలు. మహా ఆర్థిక మాంద్యంలో కార్మికుల, నిరుద్యోగుల కష్టాలను మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది ఈ సినిమా. మైగ్రెంట్ మదర్ 1929లో అమెరికాలో మొదలై ఒక దశాబ్దం పాటు ప్రపంచాన్ని అల్లకల్లోలపరిచిన మహా ఆర్థిక మాంద్యానికి గుర్తుగా భావించే చరిత్రాత్మక ఛాయాచిత్రమిది. పని లేక, తన బిడ్డల ఆకలి తీర్చే మార్గం తెలియక రోడ్డు పక్కన వేసియున్న ఓ వలస కార్మికురాలి ఫోటో ఇది. దొరతియా లాంజ్ అనే ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ ఈ దృశ్యాలను తన కెమెరాలో బంధించింది. తన ప్రయాణ మార్గంలో ఈ విధంగా ఆర్థిక మాంద్యం వల్ల ఉపాధి కోల్పోయిన ఎందరో అభాగ్యులు ఆమెకు తారసపడ్డారు. తీవ్ర సంక్షోభాన్ని సూచించే ఇలాంటి ఫోటోలు వార్తా సాధనాల ద్వారా అమెరికన్ ఫెడరల్ ప్రభుత్వాన్ని కదిలించాయి. ఈ సంక్షోభ నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా చేశాయి. ఈ తీవ్ర ఆర్థిక మాంద్యం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది తెలుసుకోవాలంటే, ప్రపంచవ్యాప్తంగా వస్తువులకు గిరాకీ పడిపోయింది. గిరాకీ తగ్గిపోవడంతో వస్తువుల ధరలు పడిపోయాయి. పెట్టుబడిదారులు తీవ్రంగా నష్టపోయారు. తమ పెట్టుబడుల్ని స్టాక్ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు. కర్మాగారాలు మూతపడ్డాయి. కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోవడంతో వారి కొనుగోలు శక్తి నశించింది. దీనితో గిరాకీ మరింత తగ్గిపోయి సంక్షోభము తీవ్ర స్థాయికి చేరుకుంది. పరిశ్రమల రంగంలో ఏర్పడిన నిరుద్యోగం వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు కూడా గిరాకీ తగ్గిపోయింది. లక్షలాది మంది రైతులు పేదవారుగా మారారు. పని లేక, కుటుంబాలను పోషించే మార్గం తెలియక పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో పనిచేసే లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారు. తీవ్ర ఆర్థిక మాంద్యం ఆర్థిక శాస్త్రవేత్తలకు, మేధావులకు సవాలుగా మారింది. పెట్టుబడిదారీ విధానంలో ఉన్న లోపాల వల్లే ఇలాంటి ఆర్థిక సంక్షోభాలు వస్తాయని, సోషలిజం ద్వారా సమాజ అవసరాల మేరకు ప్రణాళికాబద్ధ ఉత్పత్తి విధానం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చని మార్క్సిస్టు ఆర్థికవేత్తలు వాదించారు. ఇటువంటి సంక్షోభ ఆర్థిక పరిస్థితులలో ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషించాలని, ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు ఖర్చుపెట్టి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, దీనితో ప్రజల ఆదాయాలు పెరిగి తిరిగి వస్తు సేవలకు గిరాకీ పెరుగుతుందని, ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని జేఎం కీన్స్ వంటి ఆర్థిక శాస్త్రవేత్తలు సూచించారు. ఈ సందర్భంగా జేఎం కీన్స్ ప్రతిపాదించిన జాతీయ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం చాలా ప్రసిద్ధి పొందింది. ఆర్థిక మాంద్యాన్ని నివారించేందుకు చేపట్టిన కార్యక్రమాలు. 1936లో అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఆర్థిక మాంద్య నివారణ కోసం
న్యూ డీల్ అనే విధానాన్ని ప్రకటించారు. ప్రజల ఆదాయాలు పెంచేందుకు, ఉపాధిని కల్పించేందుకు భారీ ఎత్తున ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగ విరమణ తర్వాత పింఛను, నిరుద్యోగ బీమా, వికలాంగులకు, తండ్రి లేని కుటుంబాలలో పిల్లల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారు. నేడు అనేక దేశాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలకు, సంక్షేమ రాజ్య భావనకు ఇది ఆదర్శమైంది. దీని ప్రకారం ప్రజలందరికీ అవసరమైన ఆహారము, గృహవసతి, ఆరోగ్యము, విద్య, శిశు, వృద్ధాప్య సంరక్షణకు ప్రభుత్వమే హామీ ఉంటుంది. అమెరికా బాటలోనే ఇంగ్లాండ్ కూడా ఉపశమన చర్యలు తీసుకుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటమి వల్ల జర్మనీలో పరిస్థితులు బాగా దిగజారాయి. ఆర్థిక మాంద్యం వల్ల జర్మనీలో ధరలు విపరీతంగా పెరిగాయి. డబ్బు విలువ పడిపోయింది. నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంది. జర్మనీ వీధులలో నిరుద్యోగులు ఏ పని చేయడానికైనా సిద్ధం అని రాసి ఉన్న కార్డులు మెడలో తగిలించుకుని కనపడేవారు. డబ్బు విలువ తగ్గిపోవడంతో మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, పింఛన్దారులు, వ్యాపారస్తులు అందరూ తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఆర్థిక మాంద్యం ఒక దశాబ్దం పాటు ప్రపంచాన్ని కల్లోలపరిచిన ఆర్థిక సంక్షోభం. జర్మనీలో హిట్లర్ వంటి నియంత్రులు ఎదగడానికి, ఒక రకంగా రెండవ ప్రపంచ యుద్ధానికి ఆర్థిక మాంద్యము కూడా ఒక కారణం. మనం ఈ పాఠంలో ఆర్థిక మాంద్యానికి గల కారణాలు, ఆర్థిక మాంద్య నివారణకు తీసుకున్న ఉపశమన చర్యలు, ఈ ఆర్థిక మాంద్యం ప్రపంచ రాజకీయ, ఆర్థిక రంగంపై చూపిన ప్రభావాన్ని గురించి తెలుసుకున్నాం.